ఇంటిపై దాడి. అల్లు అర్జున్ వల్ల చనిపోయిన రేవతి కుటుంబానికి ఆయన తక్షణమే ₹1 కోటి చెల్లించాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ ప్రతినిధులు జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన ఇంట్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది వారిని అడ్డుకోవడంతో కొద్దిపాటి తోపులాట చోటు చేసుకుంది. ఓయూ జేఏసీ ప్రతినిధులు ఇంటిపై టమాటాలు విసరడంతో పాటు గేట్ లోపల ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ సమయంలో జేఏసీ నేతలు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజను మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తరలించాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ స్పందించి రేవతి కుటుంబాన్ని ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో బైరు నాగరాజు గౌడ్, ఈ ఆందోళనలో నాగరాజు గౌడు, శ్రీను ముద్రాజు, బోనాల నాగేష్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ నేతలపై అల్లు అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అందరూ సంయమనం పాటించాలని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్ వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పాలని బోర్బండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ డిమాండ్ చేశారు. సైట్ 3 అంబేద్కర్ విగ్రహం వద్ద అల్లు అర్జున్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. మరోవైపు అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి నేపథ్యంలో సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ను ఆయన ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. సంధ్యా థియేటర్ ఘటనతో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించడం తగదని, అలా ఎవరూ స్పందించకుండా ఉండేలా పోలీసు ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.